కాకినాడ అపోలో హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స నిపుణుల వైద్య బృందం డాక్టర్ జీవి రావు మరియు డాక్టర్ సిహెచ్ కర్ణాకర్ రెడ్డి మరియు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ అనిల్ కుమార్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ గణేష్ ఈ సదస్సునందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ కిడ్నీ కాపాడుకోవడం, బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలని తెలియజేశారు. ఆహార పదార్థాలు ఉప్పు మోతాదు తగ్గించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ కిడ్నీ డాక్టర్ టీం మాట్లాడుతూ కిడ్నీలు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవని తెలియజేశారు. అవే రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తాయని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సరైన ఆహారం, వ్యాయామం మరియు తగినంత నీరు తాగడం ద్వారా కిడ్నీలో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హై బీపీ మరియు షుగర్ ఉన్నవారు కిడ్నీ వ్యాధికి ఎక్కువ ప్రమాదంలో ఉంటారు కాబట్టి వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అనవసరంగా మందులు తీసుకోవడం కిడ్నీలకు హానికరమని, డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవద్దు. కిడ్నీ వ్యాధులు మొదటి లక్షణాలు చూపించకపోవచ్చు కాబట్టి క్రమంగా చెకప్ చాలా అవసరమని, ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేను మనకు కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి జరుపుకుంటామని, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే కిడ్నీ వ్యాధులు నివారించవచ్చని తెలిపారు. అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ గణేష్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మాట్లాడుతూ కిడ్నీ సమస్యలు వచ్చినట్టు త్వరగా గుర్తించకపోతే నివారణ చర్యలు తీసుకోవడానికి తగిన సమయం ఉండదని తెలియజేస్తూ అది ముందుగా గుర్తించటకు అతి తక్కువ ధరలో కిడ్నీలో వ్యాధులు నిర్ధారించేలా 999 రూపాయలకే కిడ్నీ పనితీరు నిర్ధారించేలా హెల్త్ చెకప్ ప్రారంభించామని తెలియచేయటకు సంతోషిస్తున్నామన్నారు. ఈ అవగాహన సదస్సు యొక్క ఉద్దేశ్యం కిడ్నీలు ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించడమేనని అన్నారు. who are more aware and making all the kidneys to work day and night and 24/7. And the faculty of Apollo Hospitals, nursing professionals and all other guests who are present over here. A very good morning to you all. So today is they are celebrating World Kidney Day. So already the theme has been told by the dignitary who has spoken up till now. And the thing is, what we have to do from our side. So ఎక్కువ మంది నర్సింగ్ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మన నుంచి మనం ఏం చేయాలి, అవతల వాళ్ళ కిడ్నీని కాపాడాలి, మన కిడ్నీని కూడా కాపాడాలి అంటే